ఒంగోలులోని స్థానిక డిఎస్ ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాలలో 76వ గణతంత్ర వేడుకలు నిర్వహించారు. కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ టి కళ్యాణి ముఖ్య అతిథిగా పాల్గొని జాతీయ జెండా ఎగురవేశారు. ఈ సందర్భంగా ప్రిన్సిపల్ మాట్లాడుతూ గణతంత్ర దినోత్సవ ప్రాధాన్యతను, సమర యోధుల త్యాగనిరతిని, రాజ్యాంగం యొక్క ప్రాధాన్యతను వివరించారు. వివిధ పోటీలలో వక్తృత్వం, క్విజ్, వ్యాసరచన, చిత్రలేఖనం పోటీలలో గెలుపొందిన విద్యార్థులకు బహుమతులు అందజేశారు. దేశభక్తి గీతాలాపన, నృత్యాలతో కార్యక్రమము కనుల పండుగగా జరిగింది. ఈ కార్యక్రమంలో స్టూడెంట్ యూనియన్ కన్వీనర్ విద్యులత, ఎన్ఎస్ఎస్ విభాగ అధిపతులు శ్రీనివాసరావు మరియు సుధారాణి, ఐకేఎస్ కోఆర్డినేటర్ కుసుమకుమారి, డాక్టర్ ఎం శ్రీనివాసరెడ్డి, యామిని, అమ్మాజీ, సురేష్ కుమార్, అధ్యాపకేతర సిబ్బంది పాల్గొన్నారు. సుహాసిని సుమధుర భాషిణి సువరం వందే మాతరం వందే మాతరం. కొంత వీళ్ళ పరిపాలన వీళ్ళు చేసుకుంటారు. అలాగైనా ఉండటానికి మనకి స్వతంత్రం కావాలి అని మాత్రమే ఆలోచించారు. అయితే జలియన్ వాలాబాగ్ దురంతం తర్వాత పూర్ణ స్వరాజ్యం మనం సాధించాల్సిందే అని తీర్మానం 1930 జనవరి 26న జరిగింది. సో ఆ రోజుని చారిత్రాత్మకంగా ఒక ప్రత్యేకతని ఆపాదించాలనే ఉద్దేశంతో జనవరి 26న మన రాజ్యాంగాన్ని అమలులోకి తీసుకొచ్చారు.